రైతు సోదరులకందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకి ఏపీ గవర్నమెంటు, అలాగే మన అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ తరపున రైతులందరికీ ఒక యాప్ అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ యాప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? దానివల్ల ఉపయోగాలేంటని మొత్తం చెప్తానండి. మనం ప్లే స్టోర్‌లో ఏపీ ఎయిమ్స్ 2.0 అని తీసుకోవాలండి ఇది. ఇది మన డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇచ్చిన యాపు. మనకి దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల మనకేంటంటే, మనకి ల్యాండ్ ఎంతుంది? ఈ క్రాప్ మన పేరు మీద అయిందా లేదా? అలాగే మన డిపార్ట్‌మెంట్ తరపున వచ్చే అన్ని స్కీములు, అలాగే మన ఏ పంటకు కావాల్సిన సమాచారం ఉంటది. అలాగే డిపార్ట్‌మెంట్ వాళ్ళ అన్ని ఫోను నంబర్‌లు, మీకు ఎక్కడైతే ఏ ఆర్ఎస్‌కేలో అయితే పొలం ఉందో, ఆ పొలం యొక్క వివరాలు, అలాగే అక్కడ ఈ కౌలు చేశారా? లేతే సొంతంగా పొలం చేశారా? ఈ క్రాప్ ఎంతయింది? పంట నష్టం వస్తే పంట నష్టం మీరు రాసారా? అంటే ఎవరిని కనుక్కోకుండా డైరెక్ట్‌గా ఎవరికైతే రైతులకి మొబైల్ ఉందో, ఆ మొబైల్‌లో మీరే మీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మీ ఆధార్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయ్యి మీరు చూసుకోవచ్చండి ఇది. ఇది మీకు ఎలా ప్రాసెస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏపీఎంస్ యాప్ మనం డౌన్‌లోడ్ చేసుకున్నాం. దాన్ని ఓపెన్ చేస్తున్నామండి ఇప్పుడు మనం. మనం ఇలా ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలా కనపడతది. కొంచెం స్లోగా ఉంటది. మీరు కంగారు పడొద్దు. లేకపోతే మనం కంటిన్యూ చేసుకోవాలంటే ఇక్కడ మొత్తం అన్నీ మనం ఎలౌ ఇచ్చుకోవాలి. మీరేం భయపడవసరం లేదు. ఎందుకంటే ఇది డిపార్ట్‌మెంట్ గవర్నమెంట్ యాపే కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు దీనివల్ల. గెట్ స్టార్టెడ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి 3 కనపడతాయండి. రైతు, వ్యవసాయ శాఖ, ఎరువు దుకాణదారు 3 వస్తాయండి. మనం ఫార్మర్ కాబట్టి ఫార్మర్‌లో చేసుకోవాలండి. మేము డిపార్ట్‌మెంట్ వాళ్ళు చేసుకుంటాము. అలాగే మన ఎరువులు దుకాణదారు అయితే ఎరువుల దుకాణదారు చేసుకుంటారండి. ఇప్పుడేంటంటే ఇక్కడ పైన రైతు లాగిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని వస్తుంది. ఇక్కడేంటంటే అవసరం లేదని కొట్టేయండి. అప్పుడు మొత్తం పోతది. తర్వాత మనకి ఇప్పటిదాకా మనం లాగిన్ అవ్వలేదు కాబట్టి, ఇక్కడ ఖాతా లేదా మనకిప్పుడంటే ఏ రైతు కూడా మనం కొత్తగా చేసుకోలేదు. ఇప్పుడు కొత్తగా చేసుకుంటున్నాం కాబట్టి మనం ఈ లాగిన్ క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి, ఖాతా లేదా అని తీసుకొని నమోదు మనం క్లిక్ చేయాలండి ఒకసారి. ఇక్కడ మన ఆధార్ నంబర్ అనేది ఆ రైతు ఎవరైతే పొలం ఉందో, ఒకవేళ కౌలు రైతు అయినా గాని ఆళ్ళ పేరు మీద ఈ క్రాప్ అయితే గనక వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సొంత రైతు అయితే గనక సొంత రైతు కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ రూపొందించినట్టు చేయాలి. ఓటీపీ మనం అడగాలి. ఇక్కడ ఇంకోటేంటంటే మీకు తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ పైన మార్చుకోవచ్చు. ఇంగ్లీష్ కంఫర్టబుల్ అయితే గనక ఇంగ్లీష్ చేసుకోవచ్చు. తెలుగే కావాలనుకుంటే గనక పైన తెలుగు సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ ఓటీపీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఎవరైతే ఫార్మర్ ఉన్నారో, ఆ రైతుకి మనకి ఓటీపీ అనేది ఎళ్తుంది. ఆధార్‌కి లింక్ అయిన ఫోను నంబర్‌కి ఓటీపీ ఎళ్తదండి. మనకి దేనికి వెళ్ళదు. ఆధార్‌కి ఏదైతే ఫోను నంబర్ లింక్ ఉందో, దానికి మాత్రమే ఓటీపీ వెళ్తది. రైతులు గమనించాలది. మనకిచ్చిన మనకి నచ్చిన నంబర్‌కి వెళ్తదంటే గనక నంబర్ వెళ్ళదు. ఇక్కడ మనం ఓటీపీ ఎంటర్ చేయాల్సొస్తదండి. ఇక్కడ మనకి చేసిన తర్వాత ఆ రైతు యొక్క పేరు, అలాగే ఆధార్ నంబర్ లాస్ట్ 4 నంబర్‌లు, అడ్రెస్సు వస్తది. మనం ఇక్కడేంటంటే కన్ఫర్మ్ చేసుకోవాలిక్కడ. ఈ డీటెయిల్స్ మనవే కాదని చూసుకొని ఒకసారి ఇక్కడ ఈ డ్రాప్ బాక్స్‌లో క్లిక్ చేసుకొని, ఇది ధృవీకరించినట్టు చేసుకోవాలి. ఇక్కడ మనకేంటంటే మొబైల్ నంబర్ అడుగుద్ది. ఆ ఫార్మర్ మొబైల్ నంబర్ కావాలంటే చేసుకోవచ్చు. లేకపోతే మ్యాండేటరీ కాదండి. అవసరం లేదంటే గనక మనం చేసుకోవచ్చు. ఒకవేళ మొబైల్ నంబర్‌లు పెట్టుకుంటే గనక, మొబైల్ నంబర్ క్లిక్ చేసి ఓటీపీ చేసుకొని మనకి ఆ ఓటీపీ వస్తే ఆ ఓటీపీ చెప్పుకోవచ్చు. లేదు మొబైల్ నంబర్‌తో మనకు అవసరం లేదనుకుంటే గనక, అవసరం లేదని పెట్టుకోవచ్చు. ఇక్కడైతే ఖచ్చితంగా 4 అంకెల పిన్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే 4 అంకెల పిన్ ప్రతిసారి మనకి లాగిన్ అయ్యేటప్పుడు ఆధార్ నంబర్‌కి ఓటీపీ రాకోకుండా ఆధార్ నంబర్ కొట్టిన వెంటనే మనకిక్కడ 4 అంకెల పిన్ కొడితే వెంటనే మనకి లాగిన్ అయిపోద్ది. వెంటనే యాప్ ఓపెన్ అవుద్ది. దాని గురించి ఏంటంటే ఈ మనకి పిన్ అనేది ఇచ్చారు. ప్రతిసారి కూడా ఓటీపీ మనకు అవసరం లేదు. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మాత్రమే మనకు ఓటీపీ అవసరం అవుద్ది. ఇప్పుడేంటంటే మన 4 అంకెల పిన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీకు నచ్చిన 4 నంబర్‌లు ఇక్కడ ఓటీపీ పైన ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత కింద మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ కోసం చేసుకొని ఇది మనం ఇచ్చుకోవాలి. తర్వాత డైరెక్ట్‌గా వెనక్కొచ్చేస్తే ఎంపిన్ సెట్ అయిపోయిందని చెప్పి వస్తది. ఇక్కడ రైతు ఆల్రెడీ ఇప్పుడు మనం లాగిన్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనం
లాగిన్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి డైరెక్ట్‌గా ఖాతా లేదని కాకుండా డైరెక్ట్‌గా లాగిన్ అని రైతా మీద క్లిక్ చేసుకొని లాగిన్ అని చేసుకోవాలి. ఇక్కడేంటంటే మనకి ఆధార్ నంబర్ అనేది కామన్ అండి. ఖచ్చితంగా లాగిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఆధార్ నంబర్ అనేది ఖచ్చితంగా క్లిక్ చేయాలి మనం. ఇక్కడ మనం ఇందాడ చేసుకున్న మన పిన్ చేసుకున్నాం కదా! పిన్ ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే పిన్ను ఖచ్చితంగా మనకి ఎందుకంటే ఓటీపీ రాకోకుండా ప్రతిసారి కూడా మనకి పిన్ అనేది ఇచ్చారు. ఒకవేళ మనకి పిన్ మర్చిపోయారనుకుంటే గనక ఎంపిన్ మర్చిపోయారని క్లిక్ చేసుకొని దాని ద్వారా మళ్ళీ ఆధార్‌కి ఓటీపీ వస్తది. దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఎంపిన్ ఉంది కాబట్టి ఎంపిన్‌లో మనం లాగిన్ అవుతున్నాం చూడండి ఒకసారి. లాగిన్ అయిన తర్వాత మనకిక్కడ వస్తుంది చూడండి. పేరు, రైతు పేరొస్తుంది. ఆయనకి 2 ఎకరాల 5 సెంట్లు పొలం ఉంది అక్కడ. ల్యాండు. ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి మనకి. పొలముల సంఖ్య దగ్గర. ఇక్కడ చూసుకుంటే ఏ ఊర్లో ఉన్నాయి, ముదినేపల్లి, ఖాతా నంబరు, ఎన్ని ఎకరాలుంది, మొత్తం డీటెయిల్స్ అనేది దీంట్లో వచ్చేస్తుంది చూసుకున్నారు. యజమాని అయితే సొంత పొలం వచ్చేస్తే ఇలాగా. దీంట్లో చూసుకోవచ్చు మనం. అలాగే ఈ క్రాప్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ పంట నష్టం అని ఉంది మనకిక్కడ. దీని మీద క్లిక్ చేసుకుంటే ఆయన పేరు మీద ఈ క్రాప్ చేస్తే ఇగో ఈ 2 పేర్ల మీద ఈ క్రాప్ చేసాం మనం. ఒకవేళ ఆయన పేరు మీద పంట నష్టం రాశారనుకుంటే గనక ఫ్లాట్‌ని క్లిక్ చేయమంటే రాస్తే గనక మనకి వస్తది దీంట్లోనే. రాయకపోతే రాదు. ఇప్పుడంటే మనకి ఇది పంట నష్టం అనేది మనకి ఇంకా ఎవరికీ రాలేదు కాబట్టి ఇలా చూపించట్లేదు. కానీ మనకి డైరెక్ట్‌గా మీరు ఈ క్రాప్ జరిగిందా లేదా అని చూసుకోవడానికి ఇక్కడైతే మీకు సొంతంగా ఆధార్ నంబర్‌కి ఎక్కడ ఏ మండలంలో మన రాష్ట్రంలో ఎక్కడ పొలాలున్నా గాని మొత్తం దీంట్లో చూపించేస్తాయి. మీరు చూసుకోండి. ఒకవేళ మీ ఆధార్ నంబర్‌కే పొలం లింక్ లేదనుకుంటే గనక మీకున్న పొలాల కంటే తక్కువున్నాయనుకుంటే గనక మీ వీఆర్‌ఓ గారిని సంప్రదించి మళ్ళీ మాకిలా లింక్ లేదని చెప్పి అడగొచ్చు. దీనివల్ల అది కూడా మనకి యూజ్ ఉందంటే ఆధార్ నంబర్ మనకి లింక్ లేదా ఉందా లేదా అని కూడా చూసుకోవచ్చు. అలాగే ఈ క్రాప్ అయిందా లేదనుకుంటే ఇక పంట నష్టంలోకెళ్తే మనమేంటంటే ఇక్కడ యజమాని ఒకవేళ కౌలుదారు చేస్తే గనక కౌలుదారు అని వస్తుంది దీంట్లో. మన పేరు మీద ఎంత ఈ క్రాప్ అయిందని కూడా చూసుకోవచ్చు. ఒకవేళ చూసుకొని మనకి ఈ క్రాప్ అవ్వలేదనుకుంటే గనక మీకు వీఐ దగ్గర ఫోన్ నంబర్ కావాలనుకుంటే గనక మీకిక్కడ ముఖ్యమైన అధికారి వివరాల దగ్గర క్లిక్ చేసుకుంటే డైరెక్ట్‌గా మీకిక్కడ ఇదిగోండి ఆ ఊరు ముదినేపల్లి సంబంధించిన ఎవరైతే ఆర్ఎస్‌కే సిబ్బంది ఉన్నారో, వీఏ ఉన్నారో వాళ్ళ ఫోను నంబర్ వస్తుంది. అలాగే ఎంఏఓ గారి ఫోను నంబర్ వస్తుంది. ఏడీ గారి ఫోను నంబరు, జేడీఏ గారి ఫోను నంబరు. ఈ ఫోను నంబర్‌లు కూడా మీరు ఎవరిని అడుక్కోకుండా డైరెక్ట్‌గా మీ యాప్‌లో మీరు ఆర్ఎస్‌కే సంబంధించిన మన వీఏ గాని ఎవరైతే సిబ్బంది నంబర్ లేకపోయినా, మండలాధికారి నంబర్ లేకపోయినా, ఏడీ గారి నంబర్ లేకపోయినా గాని డైరెక్ట్‌గా మీకు దీంట్లోనే వచ్చేస్తది. అలాగే ప్రభుత్వ ప్రయోజనాలు మనకేమన్నా ఉన్నాయా? అన్నదాత సుఖీభవ పడిందా? వ్యవసాయ యాంత్రీకరణ. ఇప్పుడు ఈయనకి డేటా అందుబాటులో లేదండి. యాంత్రీకరణ కూడా మనోళ్ళు తీసుకోలేదు. అలాగే ఇక్కడ ముందస్తు చీడపీడల గురించి కానీ, వ్యవసాయ నోటిఫికేషన్‌లు గాని ఇయన్నీ చూసుకోవచ్చు మనగే. దాని తర్వాత ఇక్కడ చూస్తే మన కింద వీడియోలని ఉన్నాయండి దీంట్లో. ఈ వీడియోస్ మీద ఏంటంటే మీకు వ్యవసాయం గురించి, ఉద్యాన పంటలు మనకి మొత్తం ఉద్యానవన పంటలు లేవు. మొత్తం వ్యవసాయం ఉంది కాబట్టి వ్యవసాయం మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ తెగుళ్ళు, ఎరువులు వాడకాలు, ఇతర లోపాలు ఏమన్నా ఉన్నా గాని, మనకేమన్నా అవసరమైతే గనక తెగుళ్ళేమన్నా వస్తే, ఆ తెగులు గురించి మనకిక్కడ వీడియోలు చూసుకోవచ్చు. ఏ క్రాప్‌లో కావాలంటే ఆ క్రాప్‌లో మీకు ఈ వీడియోలు కూడా బాగా ఉపయోగపడతాయి. కావున ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవాలండి. ఇప్పుడు రబీ సీజన్ నుంచి కూడా మన గవర్నమెంట్ ఏం చేసిందంటే మన అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ కూడా ఈ క్రాప్ చేసుకునేటప్పుడు రైతులు ఖచ్చితంగా వాళ్ళు సొంతంగా కన్ఫర్మేషన్ ఇమ్మన్నారు. ఈ యాప్‌లోకి వెళ్లి మీ క్రాప్ అయిందా లేదా అని ఖచ్చితంగా చూసుకొని కన్ఫర్మేషన్ ఇవ్వాలండి. ఖచ్చితంగా ఈ యాప్ వల్ల మనకు చాలా ఉపయోగాలున్నాయి. డైరెక్ట్‌గా రైతు భరోసా కేంద్రానికి, రైతు సేవా కేంద్రానికి వెళ్ళకోకుండా డైరెక్ట్‌గా మన పేరు మీద ఈ క్రాప్ అయిందా లేదా డైరెక్ట్‌గా మనమే చూసుకోవచ్చు. ఒకవేళ పంట నష్టం రాశారు మనకసలు తెలిసి ప ప మన పేరు మీద రాశారా లేదా అని కూడా డైరెక్ట్‌గా చూడొచ్చు. కావున రైతులందరూ ఈ యాప్‌ని ఉపయోగించుకోవాలని కోరుతున్నామండి.